అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా. సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. తన వయస్సు కలిగినటువంటి తన ఆకారం కలిగినటువంటి కుమారుడు కావాలి అని నాభి కోరగా ఆ భగవంతుడు వాసుదేవుడు అందుకు అంగీకరించాడు. నాభి భార్య అయిన మేరుదేవి గర్భంలో ఆయన ప్రవేశించాడు శ్రీ మహావిష్ణువు. మేరుదేవి యందు మేరుధీరుండగు హరి సమస్త లక్షణాన్వితుండు శమదమాది గుణ విశారదుండుదయించే సకల జనులకపుడు సంతసముగా. ఆ మేరుదేవి గర్భం నుంచి మేరు పర్వతం వలె మంచి గంభీరుడు ధీరుడు అయిన హరి సమస్త సుగుణాలతో సల్లక్షణాలతో శమము దమము మొదలైనటువంటి లక్షణాలతో అవతరించాడు. ఆయన కోపాన్ని అదుపులో పెట్టుకోవడం, ఇంద్రియ నిగ్రహం, తిండి తెప్ప మొదలైనటువంటి వాటన్నిటినీ కూడా ఏవి ఎంతవరకు స్వీకరించాలో ఆ రకంగా స్వీకరించేవాడు శమదమ లక్షణాలు కలిగినవాడు. జీవి పుట్టిన దగ్గర నుంచి నియమబద్ధంగా జీవిస్తాడు. శమదమ లక్షణాలు కలిగినవాడు. ఎవరికి నియమం ఉండదని ఎప్పుడు పడితే ఎప్పుడు తినడం, దానికి ఒక వేళ ఉండదు, పాలు ఉండదు. వాడికి వీలుంటే ఎప్పుడు వీలుంటే అప్పుడు స్నానం, ఎప్పుడు వీలుంటే అప్పుడు పూజ, ఎప్పుడు వీలుంటే అప్పుడు భోజనం, ఏదైనా దానికి ఒక శ్రద్ధ ఒక పద్ధతి లేకుండా చేయటం. ప్రతిరోజు ఒక నిర్ణీత కాలం ప్రకారంగా స్నానము, సంధ్య, జపము, తపము ఇటువంటి సాధ్యమైనంత వరకు నడపడం. ఊరు వెళ్ళినప్పుడు అనారోగ్యం ఉన్నప్పుడు పక్కన పెడితే తక్కువ కాలంలో ఒక నియమం ప్రకారం నడుచుకోవాలి.
ఈ లక్షణాలన్నీ పద్ధతి ప్రకారం ఉంటే కూడా వాడు శమధమ సద్గుణాన్వితుడనే శాస్త్రం చెబుతున్నది. అదిగో అటువంటి శుభలక్షణాలతో లోకానికి ఆనందం కలిగించడం కోసం గుణ విశారదుడు శ్రీ భగవంతుడు అవతరించాడు. ఆయన తన అంశతో ఆ మేరుదేవి గర్భం నుంచి జన్మించగానే జనులకు బ్రహ్మానందం కలిగిందిట. ఏ కాంతితో పుట్టాడాయన మరి అంటే ధవళ కాంతియుక్తి తనరు దేహం బును, తెల్లని రంగుతో పుట్టాట. రాముడు కృష్ణుడికి మళ్ళీ ఇంద్రనీలపు రంగులో పుట్టలేదు ఆయన, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క రంగులో పుట్టాడన్నారు. తెల్లగా పుట్టాట, ఎర్రగా పుట్టాట, పసుపత్తి రంగులో పుట్టాట మూడు అవతారాల్లో. తర్వాత కృష్ణ అవతారం రామావతారాల్లో కాస్త శ్యామలత్వంతో జన్మించాడు. ఇక్కడ మాత్రం ఈ నాభికి మేరుదేవికి పుత్రుడిగా జన్మించిన భగవంతుడు తెల్లని కాంతితో జన్మించాడు. శరీరం తెల్లగా ఉండడంతో సరిపోతుందా? అవయవములు శాస్త్ర లక్షణం ప్రకారం ఎలా ఉండాలో అలా ఉన్నాయట. శుభ లక్షణాలు కలిగిన వాళ్ళకి అవయవాలు కూడా అలా ఉంటాయి. చేతులు ఎలా ఉండాలి? చేతులు ఈ మోకాళ్ళని తాకితే అది శుభలక్షణం ఉన్నారు. అంచేత ఆజానుబాహు అంటారు అటువంటి వాడిని. ఆజానుబాహువుగా పాదములు బొటన వేలు దాటిన దగ్గర నుంచి చీలమండ వరకు కూడా పై ప్రదేశం తాబేటి చెప్పవలే నునుపుగా బలంగా ఉండాలి. అలాగ ఉంటూ నడుము దగ్గర కించిత్తు సన్నతనముతో, పొట్ట మీద 3 ముడుతలతో, విశాలమైన వక్షస్థలంతో, బలమైన ఆకృతితో, సొగసైన కళ్ళతో, శుభలక్షణాలతో జన్మించాడు. మహిత బల పరాక్రమంబు వీర్యమునుదలంచి చూచి జనకుండు పేరిడే. మంచి బలం, తేజస్సు అన్నీ ఆయనలో కొట్టవచ్చినట్టుగా అసలు ఆ మనిషిని చూస్తేనే చాలు ఇతడు గొప్పవాడు అనిపిస్తున్నది. వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేనచ వకారై పంచభిర్హీనో నరో నాయాతి గౌరవం అన్నారు. 5 వకారాలు ఉండాలట మనిషికి గౌరవం పొందడానికి. ఈ పంచవకారములలో ఏది లేకపోయినా కొంత కొంత గౌరవం తగ్గుతుందన్నమాట. 5 ఉన్నవాడు అదృష్టవంతుడు, కనీసం 3 అయినా ఉండాలి. ఏమిటా పంచవకారములంటే వస్త్రేణ, ముందు వస్త్రం బాగుండాలి. కంపు కొట్టే మురికి కొట్ట వేసుకుని ఇక్కడ కూర్చుంటే దండం పెట్టేవాడికి అసహ్యం వేస్తుంది. కాబట్టి వస్త్రం ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. అది ఎలా ఉన్నా చిరిగినా పర్వాలేదు, శుచిగా శుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండాలి. వపుష, శరీరం కూడా చూపడానికి కొంచెం ఆకర్షణీయంగా ఉండాలి. వికారాకారంతో ఉన్నవాడి మీద కూడా కొంత గౌరవం, చూపులు కదా మొట్టమొదటి పడేది. కాబట్టి గౌరవానికి ఈ శరీరాకృతి కూడా, శరీరాకృతి మన చేతిలో లేదు, భగవద్ అనుగ్రహం. వాచ, వస్త్రం బాగుందండి, ఆకారం చూస్తే అదరగొట్టేస్తున్నాడు, వాంచి అందంగా ఉన్నాడు వాడు, కానీ నోరిప్పితే కంపు, చచ్చిపోతాం, వెళ్ళాం, కూకోయింది అంటాడు. ఏమిటి ఉపయోగం? కాబట్టి 3వది వాచ, వాక్కు బాగుండాలి. మంచి వాక్కు ఉంటేనే స్ఫుటమైన వాక్కు, అన్నిటికంటే ఎక్కువ గౌరవం తెచ్చిపెట్టేది వాక్కులో ఉండేటటువంటి సుస్పష్టత. అంచేత వాక్కు బాగుండాలి. వాక్కు బాగుంది కానీ చదువుకోని వాడు ఎంత గట్టిగా స్పష్టంగా మాట్లాడినా పాండిత్యం లేకపోతే అందులో వ్యాకరణ దోషాలు అన్నీ తప్పులే వస్తాయి. ఒక పదానికి ఒక పదం పడుతుంది, పదానికి అర్థం తెలియదు. అంచేత చాలామంది క్షుద్రుడు అంటే భయపడతారు. క్షుద్ర పూజలు అంటే ఏమిటో అని భయం. క్షుద్రం అంటే లేదు, అల్పము, తక్కువ పూజ అని అర్థం. ఎక్కువ పూజ చేయకుండా తక్కువ పూజ చేస్తే క్షుద్ర పూజ అన్నారు, అంతకంటే ఏం లేదు. దీనికి మన వాడు క్షుద్ర పూజ అనేసరికి ఎందుకు భయపడతారంటే ఆ పదానికి క్షుద్రము అంటే చిన్న, అల్పము అని అర్థం ఉందని తెలియక, దాని అర్థం తెలియకపోవడం వల్ల వచ్చిన దెబ్బలు. అందువల్ల ప్రతి పదమునకు కూడా అర్థము తెలియకపోవటం వల్లనే ఇబ్బంది పాలవుతాం. కాబట్టి 4వది విద్య ఉండాలి. విద్య ఉంటేనే గౌరవం. ఈ 4 ఉన్నాయి. మంచి వస్త్రాలు ధరిస్తాడు వాడు, జమీందారు అనుకుందాం, శరీరం అందంగా ఉంది, వాక్కు స్ఫుటంగా ఉంది, చదువుకున్నాడు, అన్నీ ఉన్న వినయం లేదు,
ఉపయోగం ఉంది. కనిపించిన వాళ్ళల్లో నువ్వు సొంటమి, నువ్వు దుర్మార్గుడు, చీ పో అంత పొద్దును సాయంకాలం దగ్గర తిడుతూనే ఉంటాడు అవినయంతతో. వాడి వల్ల ఉపయోగం లేదు, ప్రజలకు అందుబాటులో ఉండడు. కాబట్టి 5వ లక్షణం వినయం ఉంటే ఇవన్నీ శోభిస్తాయి. ఈ 5 వకారములు వస్త్ర, వపుహు, విద్య, వాక్కు, వినయము అని పిలిచేటటువంటి పంచవకారములు ఉన్న నరుడు గౌరవమును పొందుతాడు. అందువల్ల ఈ పుట్టిన కుర్రాడిలో అన్నీ కనపడుతున్నాయి, చిన్నప్పటి నుంచి కనపడుతున్నాయట. అదేమిటంటే ఆయన భగవత్ స్వరూపుడు చిన్నప్పటి నుంచి తెలిసిపోతే ఆ రూపము, ఆ ఆకారము, ఆ ఏడిస్తే కూడా సంగీతం పోయినట్టు ఉండేది ఆయన చిన్నప్పుడు. కొంతమంది పాడితే ఏడ్చినట్టు ఉంటుంది, ఈయన ఏడిస్తే పాడినట్టు ఉండేది. అది మహానుభావుడి యొక్క లక్షణం. అన్ని లక్షణములు చూచి ఆ తండ్రి ఆ కొడుకు ఎవరి పేరెట్టేట, సుతుని ఋషభుడను చూపెం సొంపుతోడ, ఋషభుడు అని పేరు పెట్టాడు. అరుకారం అన్నమాట. ఋషిలో ఉండే ఋతో ఋషభుడు, తెల్లనివాడు, బలవంతుడు, ఈ లక్షణాలన్నీ ఉన్నవాడు అని అర్థం. ఈ విధంగా పేరు పెట్టాడు. ఈ కుర్రవాడు పుట్టిన శుభముహూర్తం తెలుసుకున్నారు. నాభేమో మరి చక్రవర్తి అయ్యే, మనువు యొక్క వంశం స్వయంభూ మనువు వంశం వాడు. అందుకని ఎక్కడెక్కడి బ్రాహ్మణోత్తములు, మంత్రులు, పరివారం, హితులు, పురోహితులు, ప్రజలు, బంధువులు అందరూ అక్కడికి వచ్చారు. అందరి మనస్సులోనూ ఆ కుర్రాన్ని చూడగానే వీడు భవిష్యత్తు రాజు మనకి అనుకున్నారట. అది ఆశ్చర్యం. రాజుగారికి పిల్లలు పుట్టవచ్చు, కానీ ఆ పిల్లవాడిని అందరూ కూడా రాజు అనుకోరు. కొంతమంది ఒక్క కొడుకుని అనుకుంటే, కొంతమంది ఇంకోటి అనుకుంటారు, కొంతమంది అసలు ఈ రాజుగారికి ఒక్కడే కొడుకు అనుకోండి, ఆ ఒక్క కొడుకు ఎందుకు పనికిరాడు అనుకోవచ్చు. కానీ వచ్చిన ప్రతి ఒక్కడు ఈ వృషభుణ్ణి చూచి మనకి ఉత్తరాధికారి, నాభి తర్వాత రాజు అయ్యే లక్షణం ఇతనికి ఉన్నది, అబ్బా ఎంత బాగున్నాడు అనుకుని ఆ బాలకుడిని సుస్థిర బుద్ధితో కరమనురాగమున రాజుగా చూచిరలను, రాజుగా చూచారు. పైన ఉండే చంద్రుడిని ఎంత ఆనందంగా చూస్తారు, ఇక్కడ ఈతని కూడా అంత అందంగా చూచారు. రాజుగా చూచారు. పైన ఉండే చంద్రుడిని ఎంత ఆనందంగా చూస్తారు, ఇక్కడ ఈతని కూడా అంత అందంగా చూచారు. సరే, క్రమేపీ కుర్రవాడు పెరిగాడు. 64 విద్యలు 64 రోజుల్లో నేర్చుకున్నట్టు అతను. ఒక్కొక్క విద్య నేర్చుకోవాలంటే, ఒక వేదం చదువుకోవాలంటేనే ఋగ్వేదం వేద పండితుల దగ్గర చిన్నప్పుడు కుర్రాన్ని పారేస్తే 10 సంవత్సరాలు పడుతుంది ఒక వేదానికి. ఇది జాగ్రత్తగా శ్రద్ధగా చదివితే. అటువంటిది 4 వేదాలు చదువుకోవాలంటే 40 ఏళ్ళు కనీసం పడుతోంది. ఇంకా తక్కిన శాస్త్రాలు ఎప్పుడు చదువుతాడు ఇవన్నీ అంటే సైమిల్టేనియస్గా కాస్త నడిపినా అధమపక్షం అన్ని పురాణ ఇతిహాసాలు శాస్త్రాలు భగవద్ అనుగ్రహం లేకుండా కేవలం మామూలుగా చదువుకోవాలని ప్రయత్నించిన వాడికి 50 సంవత్సరాలు పడుతుంది. భగవద్ అనుగ్రహం లేకుండా ఎందుకనంటే ప్రతివాడికి భగవద్ అనుగ్రహం ఉంటుంది. కొంతమంది మీద విపరీతమైన పూర్వజన్మ సుకృతం ఉండడం వల్ల తొందరగా వచ్చేస్తాయి. అలా తొందరగా వచ్చే వాళ్ళల్లో అరుదైన వ్యక్తులు ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళకు కూడా ఏళ్ళు పట్టచ్చు. ఇతడు విష్ణు స్వరూపుడు గనక 64 విద్యలు 64 రోజులలో రోజుకొక విద్య విని నేర్చుకున్నాడు. మళ్ళీ సెకండ్ టైం రిపిటేషన్ లేదు. మళ్ళీ చెప్పండి అని ఎప్పుడు గురువు గారిని ఆయన అడగల. ఒక్కసారి ఈయన చెప్పడం, ఆయన వినడం. ఇలా ఒక్కసారి విని నేర్చుకుంటే అతన్ని చూచి ఆశ్చర్యపోయారు ప్రజలు. అబ్బా, ఏం మహిమరా వీడిది అనుకున్నారు. క్రమేపీ ఈ నాభి తన కుమారుణ్ణి యువరాజుని చేశాడు. అతను గొప్పతనం చిన్నప్పటి నుంచే తెలుస్తుంది కనుక చిన్నప్పుడే అతన్ని యువరాజుని చేశాడు. చిన్నప్పటి నుంచి ఈ వృషభుడు విష్ణు స్వరూపుడు గనుక అనేక మహిమలు చూపించాడు. గుడ్డివాడు ఆయన తన వంశస్థుడు వచ్చి, నాకేం కనపట్టం లేదు, కుర్రాడు 64 విద్యలు చదువుకున్నట్ట, ఏడి అని అడిగట్ట. వెంటనే వాడి కంటిపై చెయ్యేసి నేనేం చూపిస్తే వాడి కళ్ళు వచ్చాయి. చెవిటివాడికి చెవుడిచ్చేవాడు, ఆ చెవులు చక్కగా పనిచేసేలా చేసేవాడు. ఇలా రకరకాల రోగాలు నయం చేస్తూ ఉంటే ఇతడి మహామహిముడు అని తెలిసిపోయింది లోకానికి. పురుహూతుడతని మహిమలు సరగున విని చిత్తమున సహ్యము కామిన్ పరికించి
వృషభుడేలడి ధరణిని అనావృష్టి మిగుల దట్టము చేసెన్. ఇంద్రుడికి ఈ విషయం తెలిసింది. నాకు కళ్ళు ప్రసాదించు బాబోయే అని వేదమంత్రములతో ఇంద్రుడి పిలిచేవారట భూలోకంలో ప్రజలు. ఇతడు వచ్చాక ఇంద్రుడిని పిలవడం మానేశారు. దగ్గరలో ఎవరుంటే వాడి దగ్గరికి వెడతారు కదా మరి. అందుకని వెళ్ళి ఇతని ద్వారా అన్ని బాగు చేయించుకుంటూ ఉంటే ఈ మహిమలు విన్నాడు ఇంద్రుడు. ఒళ్ళు మండింది. గొప్పతనాన్ని చూసి అందరూ సహించలేరు. అంచేత ఒక వ్యక్తికి గౌరవం కానీ ఐశ్వర్యం కానీ ఇంకేమైనా కానీ కలిగితే ఎంత అసహ్యం కలుగుతుంది, కొందరికి సహించలేరు, ఈర్ష్య కలుగుతుంది. భక్తులకు జ్ఞానులకు ఆనందం కలుగుతుంది. అటువంటి వాడి గౌరవం జరిగింది అని కొందరు సంతోషిస్తారు, కొందరు ఏడుస్తారు. సహజమది, లోక సక్షం. భగవంతుడికి కూడా ఈ విరోధులు ఉంటారట. పైగా విచిత్రం ఏంటంటే ఇంద్రుడికి ఇతని మీద విరోధం కలిగిందిట. వీడవడరా, వీడికి ఎంత గౌరవం వచ్చేస్తుంది ఈ వృషభుడికి అని కోపం తెచ్చుకొని ఈర్ష్య వహించాడు. వెంటనే ఈ వృషభుడి యొక్క రాజ్యం అంతా వర్షాలు లేకుండా అనావృష్టి పాలు చేసి పారేశాడు. అసలు ఏకబిగిన వర్షాలు కురిపించలేదు. ఈ మండపంలో ఇప్పుడు కూర్చున్న వాడికి ఎలా అయితే ఒళ్ళంతా మండిపోతుందో అలాగా ఆ రాజ్యంలో వాళ్ళందరికీ గిరగల్లాడిపోయింది. చెమటలు పట్టేస్తున్నాయి. మంచినీళ్లు లేవు, చెరువులు ఎండిపోయాయి, కాలువలు ఎండిపోయాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఆ కటకటలాడిపోయారు జీవులు పాపం. ఒకప్పటి రాయలసీమ పరిస్థితి ఏర్పడిపోయింది. ప్రజలంతా గిల్లగిలలాడిపోయారు. బాబోయ్ బాబోయ్ రక్షించు అని వృషభుడి దగ్గరకు వచ్చారు. అది ఎరింగి వృషభుడు అంతటా యోగమాయా బలంబు కథన అఖిల రాజ్యమందు కురియజేసే అత్యంత సంపూర్ణ వృష్టి దినదినంబు వృద్ధి పొంద. ఆయన భగవంతుడు. ఆయన దగ్గర ఈ ఇంద్రుడి యొక్క లక్షణాలు మనకొస్తాయా? సామాన్యుడు కాదు కదా. 5:30 నుంచి వాహనం రాకపోతే అలా గుమ్మంలో పడున్నాను కానీ ఎగిరి రాగలిగానా? శక్తి లేదు నాకు. కానీ మరి ఆయన భగవంతుడు కనుక ఇది గ్రహించాడు. వారి ఇంద్రుడా, నా రాజ్యం అంతా అనావృష్టి పాలు చేసావా అనుకుని తన యోగమాయా బలంతో ప్రజలారా మీరేం భయపడకండి అన్నాడు. ఒక ఆవాహన చేసేసరికి ఆకాశమంతా ఓ వెంపరీతంగా నల్లని కారు మేఘాలు అలుముకుపోయాయిట. దట్టంగా ఉన్నాయి మేఘాలు. సూది మొన మోపేంత సందు లేకుండా ఆకాశమంతా మేఘావృతం అయిపోయింది. ఆ మేఘాలు వరస పెట్టి వర్షం కురిసేటి. ఎన్ని రోజులు? 7 రోజుల పాటు ఆ ఇంటి మీద కాకి ఇంటి మీదకి వెళ్ళకుండా వర్షం కురిసేయట. సముద్రాలు ఉప్పొంగాయి, కాలువలు విపరీతంగా ప్రవహించాయి, నదులు పూర్తిగా నిండిపోయాయి, చెరువులు నిండిపోయాయి, బావులు నిండిపోయాయి, భూమండలం అంతా సస్యశ్యామలం అయిపోయింది. ఇంకక్కడి నుంచి సకాల వర్షాలు నిత్యం కురిపిస్తూ ఉండేవాడు ఆయన. భూమండలం, ఆయన అఖిల రాజ్యము సంపూర్ణ వృద్ధి పొందింది, దినదినాభివృద్ధి చెందింది. హాయిగా సకాల వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి, పంటలు పండితే తిండి ఉంటుంది, యజ్ఞాలు అవి జరుగుతాయి, అన్నీ సక్రమంగా ఉంటాయి. ఏ దేశములో పండితోత్తములు నిరంతరం పూజింపబడతారో, ఎక్కడ కాటకం లేకుండా ఇబ్బంది లేకుండా జ్ఞానులు ఉంటారో ఆ రాజ్యంలో ధర్మం ఉంటుంది. ఇక్కడ ఈ రాజ్యంలో అన్ని పంటలు సస్యశ్యామలంగా ఉండడం వల్ల వేద పండితులు పురాణజ్ఞులు ఐశ్వర్యవంతులయ్యారు. ప్రజలు వారికి యథాశక్తిగా దక్షిణలు ఇచ్చారు. వాళ్ళకి దాతృత్వం ఎక్కువ ఉండేది. ఇట్లు ఋషభుండు పురంధరుండు చేయి దౌష్ట్యంబునకు నవ్వి అజనాభంబును తన మండలంబు సుభిక్షంబుగా చేసి. ఈ విధంగా ఆ ఋషభుడు విష్ణు స్వరూపుడు ఇంద్రుడి యొక్క దౌష్ట్యానికి కోపగించలేదట, నవ్వి ఊరుకున్నట్ట. మహానుభావుడు ఆయన తలుచుకుంటే ఉఫ్ అంటే పడిపోతాడు, ఇంద్రుడు రాలిపోతాడు. అంచేత కోపగించడం భగవంతుడి లక్షణం కాదు. వాడు తప్పు చేశాడు, అయినా ఇంద్రుడు పుత్రుడు గనక క్షమించి అజనాభము అని పేరు కలిగిన తన మొత్తం రాజ్యమంతా తన యోగ శక్తితో వర్షాలు కురిపించి సస్యశ్యామలం చేసి సుభిక్షం చేశాడు. ఇది తెలుసుకున్న తండ్రి ఆశ్చర్యపోయాడా, భలే కొడుకు జన్మించాడైతే ఎందుకని విష్ణుమూర్తి ఇచ్చిన వరం నాకు ఫలించింది, లేకపోతే ఇంద్రుణ్ణి ఎదిరించి వర్షాలు కురిపించి లోకమంతా సస్యశ్యామలం చేయగలిగే మహానుభావుడు ఎవడుంటాడు అనుకుని ఇటువంటి కొడుకు పుట్టినందుకు ఆనందం చెందాడు. నరలోక ధర్మములు పొందిన పుండరీకుణ్ణి చూచాడు. మరి
భగవంతుడే అవ్వచ్చు, కానీ నరలోక ధర్మం పొందాడు, తన కొడుకు అయ్యాడు కదా. అందుకని తన కొడుకునే ప్రేమగా లాలించాట. భగవంతుడిని తెలిసినా మానవ లక్షణం ఏంటంటే, మానవుడి యొక్క లక్షణం, మానవుడిగా పుట్టిన భగవంతుడు తన కొడుకునే అనుకున్నట్టు ఆయన. నా తండ్రి, నా బాబు, నా తండ్రి అని తొడ మీద పెట్టుకుని మోహంతో ఉపలాలించేవాడు, కౌగిలించుకునేవాడు. చిన్నప్పటి నుంచి అలాగే చేసేవాడు. పెద్దయిన కొడుకును కూడా మూర్ఖుని వాసన చూసి బ్రహ్మానంద భరితుడయ్యేవాడు. ఒక రోజున ప్రజలందరినీ పిలిపించి, ప్రజలారా, ఎంతకాలం నే రాజ్యం పాలించానికి, ఎంతకాలం ఈ శరీరం, ఎన్నేళ్లు జీవించినా ఈ శరీరానికి వ్యామోహం నశించదు, ఇంకా 10 ఏళ్ళు జీవించాలనే ఉంటుంది. కానీ ఇక నాకు నా కుమారుణ్ణి చూచాక దుర్వ్యామోహం లేదు, శరీరం మీద ఏం మమకారం లేదు. మీరు అనుమతిస్తే ఈతణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేస్తా, మహారాజుని చేస్తాను. ఏమంటారనగా అందరూ బ్రహ్మానంద పడ్డారట. నువ్వెప్పుడు అంటావా అని ఎదురు చూస్తున్నావు అన్నారట. అయితే ఆయన బాధపడలా, నువ్వు ఎప్పుడు పోతావా అని కదా అర్థం అక్కడ, మరి వాడు ఎప్పుడు రాదుతాడని ఎదురు చూస్తున్నామని అన్నారు. తన కుమారుడిని ప్రజలు కోరుకుంటున్నారనేది రాజుకు ఆనందమే ఇచ్చింది. అందుకని సమయసేతు రక్షణానికి శుభముహూర్తం చూసి పూజ్యమైన తన సామ్రాజ్యానికి అతన్ని అభిషిక్తుని చేసి, భూసురోత్తములకు బ్రహ్మాండమైనటువంటి భూరి దక్షిణలు ఇచ్చి, ప్రధానమంత్రులందరికీ ఇతని బాధ్యతను అప్పగించి, మంత్రులారా మీరు జాగ్రత్తగా చూసుకోండి, కుర్రాడు ఇంకా తెలియదు, ఎంత భగవంతుడైనా ఆయనకి కొడుకు కనుక కుర్రాడు జాగ్రత్తగా చూసుకోండి అన్నట్టు. తదనంతరం మేరుదేవితో పాటు నరనారాయణాస్థానానికి వెళ్ళాడు. బదరీవనంలో, బదరి అంటే అంత రేగు అని అర్థం, రేగు చెట్లు ఎక్కువ ఉండేవి అక్కడ, అందుకని దానికి బదరికావనము అని పేరు. హిమాలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆ బదరికావనానికి వెళ్ళి మహాయోగ సమాధితో నిష్టతో నరనారాయణులు ఇద్దరూ అక్కడ తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సేవ చేసి, పురుషోత్తముడైన వాసుదేవుణ్ణి భూలోకంలోనే ఆరాధించి, ఇవన్నీ అంశస్వరూపాలు కదా మరి ఏకకాలంలో ఉంటాయి, వాళ్ళని ఆరాధించి క్రమేపీ శరీరాన్ని విడిచిపెట్టి హరిలో కలిసిపోయాడు ఆయన. మహాత్ముడైన విష్ణుమూర్తి యొక్క అంశని తన ఇంట్లో వృషభుడనే పేరుతో కొడుగ్గా పొందిన మహారాజు నాభి ధర్మాత్ముడు. సరసత ఏ నృపాల కొన్ని జన్నమునందును భూసురోత్తముల్ సరసి జనాభు నిల్తక ప్రసన్నత చేసిన అంతమెచ్చి ఈశ్వరుడు తనంత గర్భమున వచ్చి తనూభవుడై జనించే ఆ నరపతి నాభికిల్ సరియనందగునే నరనాథ అంజులన్. ఆ మహానుభావుడు తపస్సు చేస్తే బ్రాహ్మణులంతా మెచ్చుకున్నారు. ఆ భూసురోత్తములందరికీ దక్షిణలు ఇచ్చాడు ఆయన. ఆ యజ్ఞానికి మెచ్చుకుని భగవంతుడు వాసుదేవుడే ప్రత్యక్షమయ్యాడు. తనంత తాను నీ ఇంట్లో కొడుకునే పుడతానన్నాడు. అన్నమాట నిలబెట్టుకుని వృషభుడనే పేరుతో కుమారుడై పుట్టాడు. ఇలా విష్ణువునే కొడుకుగా పొందిన ఆ మహారాజు నరపతి నాభికి సాటి వచ్చే రాజు మరొకడు ఎవడున్నాడు? ఎవరిని ఆయనతో పోల్చడానికి వీల్లేదు. అటువంటి వాడు నరనారాయణాశ్రమంలో హరిలో కలిసిపోయాడు. తర్వాత ఈ వృషభుడు తన రాజ్యమంతా కర్మభూమిగా ధర్మభూమిగా తయారు చేయాలి. ప్రతివాడు పని చేయాలి, ప్రతివాడు ధర్మ కర్మలు చేయాలి. పని చేస్తున్నామంటే ఏదో పిచ్చి పనులు చేస్తున్నాం కాదు, ధర్మ కర్మలు చేయాలి, ధర్మశాస్త్రాన్ని ప్రకారం నడుచుకోవాలి. అలా నడుచుకోవడం కోసం నిర్ణయించుకొని జనులందరినీ పిలిపించాడు. వాళ్ళందరికీ చక్కగా ఎవరు ఎలాంటి కర్మలు చేస్తే బాగుంటుంది, ఏ కర్మ వల్ల ఏ ఫలితం వస్తుంది, ఇవన్నీ తెలుసుకున్నాడు, తెలిపాడు. గురువుల దగ్గర వేదం తాను చదువుకున్నాడు. ఎందుకంటే తాను చదువుకోకుండా ఇతరులకు చెప్పకూడదు కనుక చదువుకుని వ్యాఖ్యలన్నీ ఇదివరకు నేర్చుకున్న 64 విద్యలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకొని ప్రజలకు పంచిపెట్టాడు. ఆ విద్యాబోధన చేశాడు. ఇంద్రుడు పశ్చాత్తాపడ్డట. ఇంద్రుడికి ఎప్పుడు కూడా ఒక లక్షణం ఉంది, అందితే చుట్టుపెట్టుకుంటాడు, లేకపోతే రెండవది. ఆయనకి భయం కలిగింది.
నేను అనావృష్టి పాలు చేద్దాము ఈ దేశమును అనుకున్నాను, కానీ ఈయన తన యోగమాయా మహిమతో మొత్తం వర్షం కురిపించేశాడు ఆశ్చర్యకరంగా అని మనస్సులో కొంచెం జంకి, ఈతడు సామాన్య మానవుడు కానొప్పడు అని దివ్య దృష్టితో పరికించి అతడు విష్ణు స్వరూపుడని కొంచెం గ్రహించి వెంటనే భూలోకానికి వచ్చేశాడు. మహాత్మా వృషభ, నీవు విష్ణు స్వరూపుడవు, అసలు మహారాజంటేనే విష్ణు స్వరూపుడు, అందులో నీవు మహాత్ముడవు, లేకపోతే యోగమాయా బలంతో కృత్రిమ వేగాలు సృష్టించి సుభిక్షం చేయగలవా లోకాన్ని, మహాత్ముడవు, బలవద్విరోధం మంచిది కాదు, నీలాంటి ఉత్తముడితో నేను విరోధం తెచ్చుకున్నాను, అయ్యో బాబోయ్ అది చాలా ప్రమాదం నాకు అని కొంచెం భయపడి నేను నీ దగ్గరకు వచ్చాను, నన్ను అనుగ్రహించాలి అంటే నేను చెప్పిన మాట విను అన్నట్ట. ఏం కావాలి ఇంద్రా అన్నాడు ఆయన. ఏం లేదు, నా కుమార్తె జయంతినిచ్చి నీకు పెళ్లి చేస్తాను, స్వీకరించు, నాకు అల్లుడు అవుతావు, నేను చేసిన పాపాలు ప్రక్షాళన అవుతాయి, ఈ వంకతో నీ కాళ్ళు కడుగుతాను. నీ కాళ్ళు కడిగితే ఇంకంతకంటే కావాల్సిందే ఉంది. సాధారణంగా నారాయణ స్వరూపుడా అని భావించి పెళ్లి కొడుకు కాళ్ళు కడుగుతాడు మామగారు, అల్లుడి కాళ్ళు కడుగుతాడు. అసలే నారాయణుడు, ఇక ప్రత్యేకంగా నారాయణ స్వరూపాండం ఎందుకు, ఆ భాగ్యం నాకు ఇమ్మనగా ఆయన ఒప్పుకున్నట్ట. శతమంజుడిచ్చిన సతి జయంతి కంజ పరిణయంపై అట్టి పడతి వలన భరతుడాదిగ సుతుల నూర్వురనుగాంచే. ఆయన ఇంద్రుడిచ్చినటువంటి ఆ ఇంద్రపుత్రిక జయంతిని పెళ్లి చేసుకున్నాడు. ఆమె వల్ల ఆ వృషభుడికి 100 కుమారులు పుట్టారు. వరుసగా భరతుడు మొదలైన వాళ్ళు వాళ్లే. అందులో పెద్దవాడైన భరతుడి పేరు మీదుగానే ఈ భారతదేశం అని పేరు వచ్చింది. చాలా మంది అనుకుంటారు దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల ఈ దేశానికి భారతదేశం వచ్చిందని. అది ఉత్తమాట. భరతుడు అంటే ఈయన వృషభుడు. అప్పటికి నిజంగా మీనక భారతదేశం అనే పేరు ఎప్పుడో ఆ భరతుడి వల్ల వస్తే, ఆ భరతుడు ఎప్పుడు పుట్టాడు? ద్వాపరయుగం వాడు, దుష్యంతుడి కొడుకు. అంటే ద్వాపరయుగం వరకు ఈ భారతదేశాన్ని భారతవర్షం అని పిలవలేదా అంటే ఎప్పుడో భారతవర్షం అని పిలిచారు. స్వయంభువమనువు కొడుకు ప్రియవ్రతుడు, ఆయన కొడుకే మనం చెప్పుకున్నాం నిన్న నాభి. ఆగ్నేత్రుడు కొడుకు నాభి, నాభి కుమారుడు ఋషభుడు, ఋషభుడు యొక్క కొడుకు ఈ భరతుడు. అంటే 5వ తరం దాటేసరికి భారతదేశం అని పేరు రావడానికి ఇతడు 3వ మూలకారకుడయ్యాడు 6వ తరంలో. అంటే కృతయుగ ప్రారంభంలోనే మొదటి పాదంలోనే భారతదేశం అని పేరు వచ్చింది. అయితే మన వాళ్ళు ఎలాగో భ్రమపడిపోయారు. ఎక్కడ భారతంలో కానీ అక్కడ కూడా దుష్యంతుడి కొడుకు భరతుడి వల్ల భారతదేశం అని పేరు వచ్చిందని లేదు. అయినా ఆయన పేరు భరతుడు కదా, భారతదేశం వచ్చింది అనుకుంటారు. కానీ విష్ణు పురాణము తక్కిన పురాణములు కూడా ఎప్పుడో కృతయుగ ప్రారంభంలోనే వృషభపుత్రుడైన భరతుడి వల్లనే ఈ దేశమునకు భారతదేశం అని పేరు వచ్చిందని చెప్పారు. అట్టి భరతుని పేరను అవని తలము పురావరాశ్రమ గిరితరు పూర్ణముగుచు అమరి భారత వర్ష నామమున మించే. ఆ భరతుడి పేరు మీదుగా, వృషభుని పెద్ద కొడుకు పేరు మీదుగా ఈ భూమండలం సస్యశ్యామలమై పర్వతాలతో, అడవులతో, నదులతో, గిరుల పైనుంచి కిందకి ప్రవహించే చెరువులతో, సమస్త తరులతో, పుష్ప ఫలాలతో సమృద్ధి అయి భారత వర్షము అని పేరు తెచ్చుకున్నది. ఆ మహాభారత వర్షంలో ఈ మొత్తం కొడుకులు ఉన్నారు కదా ఆయనకి చాలామంది, వాళ్ళందరికీ వరుసగా కుశావర్తము, ఇలావర్తము, బ్రహ్మావర్తము, ఆర్యావర్తము, మలయకేతు, భద్రసేన, ఇంద్రస్పృక్కు, విదర్భ, కేకట అని 9 మంది కొడుకుల పేరు మీదుగా 9 మండలాలు విభజించి ఈ భారత వర్షాన్ని వీటిని ఆ పుత్రుల్ని రాజుల్ని చేసేశాడు వృషభుడు. తర్వాత కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమసుడు, కరభాజనుడు అని మరొక 9 మంది, చెప్పే 100 మంది. తర్వాత కవి, హరి, అంతరిక్షుడు, ప్రబుద్ధుడు, పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు, ద్రమీఢుడు, చమసుడు, కరభాజనుడు అని మరొక 9 మంది, చెప్పే 100 మంది కొడుకులు. పెద్దవాడు భరతుడు. 9 మందినేమో 9 మండలాలకు పంపాడు. భరతుడిని తన దగ్గర ఎట్టే పెట్టుకున్నాడు. మరొక 9 మంది కొడుకులు మాత్రం
భగవద్భక్తులై యోగులై భాగవత ధర్మాన్ని ఆశ్రయించారు. వాళ్ళు పరమజ్ఞానులు. చిన్నప్పటి నుంచి వైరాగ్యంతో అడవికి వెళ్ళిపోయి కేవలం 3 సంవత్సరాల యోగాభ్యాసంతో భగవంతుడిలో మోక్షం పొందారు. మరొక 8 మంది కొడుకులు మేము క్షత్రియ ధర్మాన్ని విడిచిపెట్టి బ్రాహ్మణ ధర్మాన్ని అవలంబిస్తామని వేదములు చదువుకుని పౌరోహిత్యం చేసి కొంతకాలం జీవించి వాళ్ళు విడిచిపెట్టేశారు శరీరాన్ని. మరికొంతమంది కుమారులు ఏం చేశారంటే అందరికీ లోకంలో బోధలు చేస్తాము అని పురాణాలు చదువుకుని పౌరాణికులై వెళ్ళిపోయారు కొంతమంది. మరికొంతమంది యజ్ఞయాగాదులు చేయిస్తాము అని అటు వెళ్ళారు. కొంతమంది దిగంబర యోగులై యోగులు కాస్త భోగులై కొంతకాలానికి రోగులై చివరికి శరీరాన్ని విడిచిపెట్టారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గం. ఎవడిష్టం వాడిది. 100 మంది కొడుకులంటే ఎవరి తండ్రి మాట అందరూ వింటారా? భగవంతుడి పిల్లలే. కానీ భగవంతుడి మాట వింటున్నామా? మనము ఆయన పిల్లలమే. వినరు. ఇదంతా ఉత్తుత్తి మాట. అయ్యి బాబాయ్ గురువు గారు మీరు ఏం చెబితే నడుచుకుంటా ఉంటుంటారు నా శిష్యులు. మళ్ళీ నిజంగా చెప్పు నడుచుకోమంటే తుపాకుండుకు దొరకరు. భగవంతుడు చెబితేనే వినని వాళ్ళు మన మాట ఎక్కడ వింటారని నేను అనుకుంటూ ఉంటా. అంచేతను సృష్టి రహస్యమే ఇది. ఆయన కొడుకులు ఒక్కొక్కడు ఒక్కొక్క పద్ధతిలో వెళ్ళిపోయారట. వాడి దారి వాడిది. అన్నీ విన్నట్టే వింటారు. మళ్ళీ వాడి సందేహం వాళ్ళకేట. అది ఆశ్చర్యం. ఇన్ని పురాణాలు విన్నా మనకు కూడా అంతే. అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంటికి వెళ్ళాక దీపారాధన ఇటెట్టచ్చా ఎక్కడ పెట్టినా దీపారాధన చేయండి బాబు అంటే వినరు. ఇదొక రహస్యం. ఇది జీవికి మాయ, అవిద్యామాయ యొక్క లక్షణం అన్నమాట. అంచేత ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్కడు మాత్రం అందులో 100 యజ్ఞాలు చేసిన వాడు ఉన్నాడు. వాడి పేరు మహాక్రతువు అని పేరు పెట్టారు. ఆ 100 మందిలో అందరిలోకి వృషభుడి రాజ్యంలో పెద్ద గొప్ప పేరు తెచ్చుకున్నవాడు పెద్ద కొడుకు భరతుడు. ఆ మహానుభావుడు వృషభుడు విష్ణు స్వరూపుడని చెప్పుకున్నాం. జనవర వృషభుని రాజ్యంబున ఐహిక ఫలము కోరు పురుషునొక కనువని ఎరుంగమెన్నడు ఎనతేదుండతని మహిమలేమని చెప్పను. ఆ వృషభుడి రాజ్యంలో ప్రజలెవరూ కూడా ఐహిక ఫలితాలు కోరుకునేవారు కదా. యజ్ఞాలు జరిగినా, పూజలు చేసినా, ఇంకేవైనా పురాణాలు విన్నా ఇహఫలం కావాలి, నాకు ఈ భౌతికమైన వాంఛ కావాలి, ఈ అంబాసిడర్ కారు కావాలి, ఈ రకమైన ఇల్లు కావాలని కోరుకునేవాడు పాపం ఉండేవారు కాదు. ఎందుకు కోరుకోలేదు అని మనకు అనుమానం. అన్నీ వాళ్ళకు ఉన్నాయి, ఇంకా కోరుకోవడం ఎందుకు? లంకంత ఇల్లుంటే నాకు వెళ్ళి లంకంత ఇల్లు ఎవడు కావాలంటాడు? మట్టి పోసినంత బంగారపు రాసులు ఇంట్లో పోసుంటే ఇంకా బంగారం కావాలని కోరేవాడు ఎవడు ఉంటాడు? ఏం అలంకరించుకుంటారు? ఒళ్ళంతా వంగిపోతుంది. కాబట్టి సమృద్ధిగా ఉంది రాజ్యంలో ఐశ్వర్యం. కాబట్టి కోరికలు కోరుకోవడానికి ఎవరికి అసలు ఓపిక లేదు. ఉన్న డబ్బు ఏం చేసుకోవాలో తెలిసేది కాదు. ఏ ఇంట చూసినా పంటలు విపరీతం కాబట్టి ధాన్యం కుప్పలు తెప్పలుగా ఉండేది. అసలు భిక్షుకుడు లేడు, యాచకుడు లేడు. ఎక్కడ చూసినా మహైశ్వర్యం అయిపోయింది. అది ఆయన యొక్క స్థాయనం. ఆయన మహా తేజస్శాలి. ఆయన మహిమ ఇంత 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 అని చెప్పడానికి వీలు కాదు. ఆ వృషభుడు రాజ్యం చేస్తున్నాడు. ఒకనాడు తన ఆత్మలో ఇలా అనుకున్నట్ట, నేను భూలోక ఫలితం అపేక్షించక మోహము విడిచిపెట్టి పుత్రులందరికీ రాజ్యం ఇద్దామనుకున్నాను. కొందరు రాజ్య స్వీకారం చేశారు. ప్రధాన రాజ్యం పెద్ద కొడుకు స్వీకరించాడు. భరతవర్షం అనే పేరు తెచ్చాడు తన పేరు మీదుగా. కొందరు భాగవతాన్ని ఆశ్రయించారు. మరికొంతమంది యజ్ఞాలు చేయించారు. కొందరు పౌరోహిత్యం చేశారు. మరికొందరు అన్నీ విడిచిపెట్టి దిగంబరులైపోయారు. మరికొంతమంది మరొక మార్గంలో పోయారు. సరే, ఇక మిగిలిన వాళ్ళకైనా ప్రజానీకానికైనా కొన్ని ధర్మాలు చెప్పి నేను నా వచ్చిన పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాను అని ఒక మామూలు రాజు అలా ఆలోచిస్తాడు. అలా ఆలోచించి 9 మంది కొడుకుల్ని పెద్ద కొడుకైన భరతుడిని పిలిపించి ప్రధాన రాజ్యాలు అప్పగించేశాడు. మంత్రుల్ని కొడుకుల్ని వెంట పెట్టుకున్నాడు. నాయనలారా, మీ అందరికీ ఎవరికి వారికి బాధ్యతలు అప్పగించేశాను. నేను బ్రహ్మావర్త దేశం అంతా ఒకసారి తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నాను. నాతో తీర్థయాత్రలకు ఎవరు వస్తారు అన్నాడు ఆయన. తీర్థయాత్రలకు ఎవరు వస్తారనగానే తీర్థయాత్రలు పెంచుండే నాబోటి వాళ్ళు చాలామంది ఉంటారు. మేము వస్తాం అని చెయ్యెత్తారు. ఖర్చు ఏముంది ఆ రోజుల్లో? ఎక్కడ చూసినా తిండే. ఇప్పటికి మళ్ళీ 5,000 అవుతుంది, 10,000 అవుతుంది. టెర్రరిస్టులు కాల్చి పారేస్తారనే బెంగలేదు. అంచేత అందులో పైగా వృషభుడు అంతా బయలుదేరారు.
ఆ బస్సు అద్దం పగిలిపోయింది, ఈ బస్సు తుస్సుమంది అని బెంగలేదు. కాలినడకన రథాల మీద బయలుదేరారు. దాంతో ఆశ్చర్యం ఏమిటంటే ప్రజలు కొడుకులు కూడా బయలుదేరారు కూడా, ఇళ్ళకి తాళాలు పెట్టేసి బయలుదేరిపోయారట. మొత్తం బ్రహ్మావర్త దేశమంతా తిరిగేశాడు ఆయన. అలా తిరిగి 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 చివరికి గంగా నదీ తీరానికి చేరాడు. ఇంకెక్కడితో యాత్ర పూర్తయిపోయింది. గంగలో స్నానం చేశాక ఎవరి దారిని వెళ్ళి మీ రాజ్యం మీరు పాలించుకోండి, మీ ఇళ్ళకి పోండి, ఇప్పటికే చాలా ఏళ్ళు గడిచిపోయింది, ఇళ్ళకి తాళాలేసి, ఇళ్ళు ఏమయ్యాయో చూసుకోండి అని పంపించేస్తాను అన్నాడు ఆయన. అప్పుడు వాళ్ళు అన్నారట, మిమ్మల్ని విడిచి వెళ్ళలేం, మీరు రండి అన్నారు. నేను మిమ్మల్ని విడిచిపెట్టడానికే ఈ ప్లాన్ వేశాను, ఇక నేను సన్యాసం తీసుకుని శరీరం విడిచిపెట్టేస్తాను, మీరు ఇళ్ళకి పోండి, మీకు నాకు తేడా ఉంది, నేను ఇక అవతార ధర్మం పూర్తయిపోయింది అన్నట్టు. అయితే మాకు ఏదైనా మంచి బోధ చెయ్యండి, ఆ బోధలో విని ఇంటికి వెళ్ళి నడుచుకుంటామన్నారు ప్రజలు, పుత్రులు కూడా. అప్పుడు భరతుడు, తక్కిన పుత్రులు, జనులు, మంత్రులు అందరూ ఓ తోట కూర్చుని ఉండగా ఈయన కాస్త ఉన్నత స్థానంలో కూర్చుని పరమ పుణ్యుడు ఋషభుండు ప్రణయమొప్ప హర్షమంతుచు అప్పుడిట్లను చూపలికే. పరమ పుణ్య వినుడు ధరలోన పుట్టిన పురుషులకును సునకములకు లేని కష్టములను తెచ్చుకాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. ఓ కుమారులారా, నా మాట శ్రద్ధగా వినండి. ఈ బోధించడం అంటే మీకు తెలిసిందే చెబుతున్నాను, తిరిగింది చెప్పడం లేదు, అయినా ఎప్పటికప్పుడు చెప్పాలి కాబట్టి చెబుతున్నా వినండి. ఈ భూలోకంలో పుట్టిన మనుష్యులు మొదలుకొని కుక్కల వరకు సమస్త ప్రాణులకు కష్టము తెచ్చిపెట్టినది ఏమిటి అంటే కోరికే. అది ఏ కోరికైనా అవ్వచ్చు కాక మొత్తం మీద కోరిక కష్టం తెచ్చిపెడుతోంది. అన్నిటికీ మూల కారణం ఇచ్ఛ, కోరికలే. ధనము, దంపతులు, సంతానము, కీర్తి, భోగములు, సుఖములు, ఇవన్నీ కోరికలు, ఇవన్నీ కావాలని కోరుకోవటం. వీటి మీద ఏదన్నా ఆ అధికం అవుతూ ఉంటే కొద్దీ మనిషికి కష్టం తెచ్చిపెడుతుంది. అందువల్ల వచ్చింది దాన్ని అనుభవించండి. అయాచితంగా వచ్చింది, కోరుకోకుండానే దానంతట అదృష్టవశాత్తు వచ్చేస్తుంది. అజ్ఞానంతో అర్రర్రే మనం ఇలా చేయకుండా ఉంటే బాగుండే, ఇలా వెనక్కి వెళ్ళిపోతే బాగుండే, అసలు ఇలా జరగకుండా ఉంటే బాగుండే, వాడు ఇలా చేశాడు వీడు ఇలా చేశాడు అనుకోవడం భ్రమ. అయాచితముగా మనకి మన కర్మ ఫలితమును బట్టి ఏది వస్తుందో దానితో సంతృప్తి చెందుటే తప్ప దుఃఖమును చెందరాదు జీవుడు అన్నవాడు. దుఃఖం చెందడం వల్ల ఏమిటి అంటే ఆ దుఃఖం మనిషిని 32 జన్మలు ఎత్తిస్తుంది. మళ్ళీ ఇది లేదు, లేకపోతే ఇలా జరిగిపోయిందని జరిగిన దాని గురించి వగచుట 32 జన్మలకు మూల కారణం. కాబట్టి జీవుడు జ్ఞాని అయిన వాడు జరిగిపోయిన దాని గురించి దుఃఖించడు. అందుకే కారు ఆలస్యంగా వచ్చినందుకు నేను దుఃఖించడంలా. నరులకునే తపంబున అనంత సుఖంబులు కల్గుతుండు శ్రీకరమతి నా తపంబు తగగై కొన్ని చేసిన బ్రహ్మ సౌఖ్యము దిరముగల్గు వృద్ధులకు దీనుల బ్రోవుడు దుష్టవర్తనం జరుగుతునుండు కాముకుల సంగతి ఓకుడు మీద మేలుగున్. తపస్సు వల్ల అనంత సుఖాలు కలుగుతాయి. తపం అంటే ఏమిటి? మేము రోజంతా తిండి మానేసి కూర్చున్నామండి అంటే తిండి మానేస్తే తపము అన్నారు. ఏ కార్యక్రమం వల్ల ఇంద్రియములకు దుఃఖం కలుగుతుందో అది తపం అనిపించుకోదు. మానసికమైన ప్రశాంతత రావాలి. భగవత్ కథాశ్రవణం, భగవంతుని యొక్క కార్యక్రమం చెయ్యాలి. అది చెయ్యడానికి శరీరమునకు ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం ఇస్తూ పూజ చేయడమే తపస్సు అంటే. శరీరము 10 గంటలు అయ్యేసరికి వీడు నీరసం వచ్చి కళ్ళు తిరిగిపోతున్నాయి, నేను తిన్ను అని పట్టు కూర్చున్నాడు అనుకోండి, వీడు ఆసుపత్రి పడే చస్తాడు. చచ్చిన తర్వాత సాధించేది ముందు రోగం వచ్చాక. కాబట్టి అటువంటి దానితో కాకుండా ఏదో ఆరారగా ఓ బత్తాకాయలు తెచ్చుకుని కాస్త రసం తీసుకుని కాలక్షేపం చేస్తారు. వారి వారి శక్తిని బట్టి సేకరించి ఆరోగ్యాన్ని మాత్రం కాపాడుకోవాలి. అన్నిటికంటే ఆరోగ్యమే చాలా గొప్పదనమాట. మనిషికి స్వాస్థ్యత ఉండాలి, స్వస్థత ఉండాలి. రోగి ఏమీ చేయలేడట. స్వస్థమైన మనస్సులో స్వస్థమైన ఆలోచనలు ఉంటాయి. ఆరోగ్యంగా ఉన్నాడు అనుకుంటే మనిషి ఆలోచనలు ఆరోగ్యంగా ఉంటాయి. నీరసంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు ఆలోచనలో కూడా నీరసత్వం వస్తుంది. భగవద్ ధ్యానం చేయలేడు. నామం చేద్దామంటే నీరసం వస్తే వీడేం చేస్తాడు? వాసుదేవ అంటాడు. ఆ వాసుదేవ అండం బదులు ఆ వా ఇంకో రకంగా మారిపోతే ప్రమాదం.
ఇన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కనుక మనిషి ఏంటి శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మములు చేయుటకు శరీరము మూలము, అన్నిటికీ శరీరము సక్రమంగా కాపాడుకోవాలి. అంచేత కాస్త ఆరోగ్యంగా శరీరాన్ని కాపాడుకుంటూ ఎప్పటికప్పుడు కార్యక్రమం చెయ్యండి. ఆ తపస్సులో ప్రధానమైనది ఆహార నియమమట. ఈ సమయమునకు ఇంత తింటాననుకున్నది అదే నిర్ణయం ప్రకారం చేసుకోవాలి. అధికంగా తినడం కానీ అసలు తినకుండా ఉండడం రెండూ దోషం అన్నారు. పార్వతి కూడా ఆకులు తిని కొంతకాలం తపస్సు చేసింది. చెట్ట చివరికి వెళ్ళి కోపం వచ్చేవాడు ఆకులు మానేసింది. మానేసిన వాడు అమ్మవారు కనుక బతికింది. కానీ మనం ఆకులు కూడా మానేస్తే ఈ భూలోకంలో ఉండం. అందుకని ఆయన ఎంత సుస్పష్టంగా చెప్పాడు, ఏ శరీరమునకు ఎంత ఆహారం అవసరమో అంత సేకరించి నియమబద్ధంగా అదుపులో పెట్టుకుంటూ తపస్సు చెయ్యాలి. దానివల్ల అనంత సుఖాలు కలుగుతాయి. ఆహారమునకు పద్ధతి, సాత్వికత్వం, ఈ లక్షణాల వర్తనం చూసుకోవాలి. నిరంతరము ఏ కర్మ చేసినా భగవంతునికి అర్పించాలి. అలా ఉన్నవాడు బ్రహ్మ సుఖాన్ని పొందుతాడు, ఆనందం పొందుతాడు. ఆనందం అంటే అది, అంతేగాని పాయసం తాగితే వచ్చే ఆనందం ఆ కాసేపే, గొంతుకు దాటితే ఇంకా అది అనారోగ్యమే, అన్ని ఇబ్బందులే. కాబట్టి స్థిరమైనటువంటి ఆనందం భగవంతుడి యొక్క సేవ ఇస్తుంది. వృద్ధుల్ని, దీనులను, కష్టములో ఉన్నవారిని, పండితులను పోషించండి. దుష్టవర్తనం జరుగుతునుండు కాముకుల సంగతి బోకుడు. జోగము మొదలైన వ్యసనాలు ఉండేటటువంటి నీతులు ఉంటారు. ఎంతసేపు ప్రజల్ని ఎలా మోసం చేద్దామా, నాకు ఆ లాటరీ వచ్చింది 50 కోట్లు 30 కోట్లు వచ్చాయి, వీడిని ఎలా మోసం చేద్దామా అని అందరి మీద ప్రయోగం చేస్తూ ఉండేటటువంటి వాళ్ళ తోలికి పోకూడదు. మీకు మేలవుతుంది. మనస్సులో దుష్టవర్తన ఉన్నవాడితో సాంగత్యం చేయకండి. ఎంత ఆశ్చర్యం! నిరంతరము మనస్సు దుర్బుద్ధితో ఉంటే అటువంటి వాడి స్నేహం చేస్తే ఆ పాపం మనకు వస్తుందన్నాడు శుక్రాచార్యుడు కూడా. చివరికి శుక్రుడు కూడా చెప్పాడు, మామూలు వాడు చెప్పడమే కాదు. మద్యపానం నిరంతరం చేసేవాడితో సాంగత్యం చేస్తే 7 జన్మల చండాలత్వం పొందుతాడు, అనారోగ్యం పాలైపోతాడట. అంత కష్టం ఉన్నదన్నాడు. మనకి తెల్లారులేస్తే వాళ్లే పక్కన కూర్చుంటారు. వాడు వచ్చి కూడా కూర్చొని అంటూ ఉంటాడు, ఏదో అంటూ ఉంటాడు. మన యోగంలో ఉన్నది. అలా అన్నానని బయటికి వెళ్ళాక నన్ను మాత్రం ఏం బాధకండి, అది నేను చెప్పలా, భగవంతుడు ఋషభుడు చెప్పాడు. ఆయన పాపం నేనేం చేయను మరి. తర్వాత ఈ నీచుల యొక్క సంగంబు నిరయ రూపంబైన సంసారంబగు. సంసారంలో ఎందుకు మనం నరకంలో పడుతున్నామంటే నీచులతో సాంగత్యమట. వ్యసన పరంపరతో ఉండేవాడున్నాడే, వాడితో స్నేహం చేస్తే ఈ సంసారం నరకము. ధర్మాత్ములతో స్నేహం చేస్తే సుఖము. ఏమండి, నిరంతరం పాపాత్ములు ఎక్కువ ఉంటారు కదా భూలోకంలో, మరి వీళ్లతో సాంగత్యం చేస్తే మా పరిస్థితి ఏమిటి అంటే 50 మంది పాపాత్ములతో చేసిన సాంగత్యం పాపం. దానివల్ల వచ్చే పాపం ఒక్క పుణ్యాత్ముడితో, ఒక్క పౌరాణికునితో ఒక ఘడియకాలం స్నేహం చేస్తే ఈ సంభాషణ వల్ల తొలగిపోతుందట. ఇనుముని తుప్పొదిలించేసేది అగ్ని. అగ్ని ముందు ఇనుము ఆగదు. అగ్నిని అందులో పెట్టేస్తే, అగ్నిలో పెడితే ఇనుముని ఆ తుప్పంతా ఎగిరిపోతుంది, కాలిపోయి. అగ్ని లాంటిది ఇది. కాబట్టి దానికి విరుగుడు మార్గం మళ్ళీ చెప్పాడు ఆయన మన మీద దయదలిచి. మహత్సంగంబు మోక్షద్వారం బగు. ఇది మహత్సంగము. మహత్ అంటే ఏమిటి? ఇదనమాట మన పురాణాలు, మన వాసుదేవ నామములు, ఇలా భగవత్ సంబంధమైన కార్యక్రమాలు, ఈ లలిత సహస్రనామాలు, ఈ తీర్థయాత్రలు, ఇవన్నీ కూడా భగవత్. ఏకాదశి ఉపవాసములు, వ్రతములు, ఇవన్నీ కూడా మహత్సంగము. ఇవి మోక్ష ద్వారానికి తీసుకెడతాయి. శత్రు మిత్ర వివేకంబు లేక సమచిత్తులు శాంతులు సకల భూత దయాపురులు నగువారులు మహాత్ములనందగుదురు అన్నాడు ఆయన. నాయన, సమచిత్తత. సమచిత్తత అంటే ఏమిటి? అందరినీ సమానంగా చూడండి అని చెబుతాం, కానీ ఎన్ని చెప్పినా ఎలా చూస్తాం? మళ్ళీ ఇబ్బందే. 50 రూపాయలు జేబులోకి తీసేటప్పుడు ఆ గురువు గారికి 50 ఇచ్చేది ఏమిట్లా, ఇది ఇస్తే చాలా అనిపిస్తుంది. సమచిత్తత రాదు. వీడు శత్రుడు, వీడు మిత్రుడు, వీడికి ఎంత వచ్చి ఎంత ఇవ్వకూడదు, ఇది పిల్లలకు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అని చేత ఒక ఆవిడ ఎప్పుడు నాకు కాఫీ ఇచ్చేది పాపం. ఒక ఊళ్ళో రాత్రి వాళ్ళ ఆయన తాగడగా మిగిలిపోయిన కాస్త అక్కడ ఉంటే అది పట్టుకొచ్చి నాకు ఇచ్చేదిట. 3 రోజులు పోయిన తర్వాత ఏమిటమ్మా కొద్దిగా వాసన వస్తుంది సువాసన అన్నాను, పైకి అనలేక. అప్పుడు వాళ్ళ అబ్బాయి గబుక్కుని, కుర్రాడికి తెలియదు, నా శిష్యుడు వాడు, 10th క్లాస్ చదివే కుర్రాడేవాడు, రాత్రిపూట మిగిలిపోయి కాఫీ కదండి వాసన అదేటండి అన్నాడు వాడు. ఓహరి చావు కబురు తలగా చెప్పేవారు 3 రోజులు పోయాక.
అంచేత గురువు గారు వస్తే ఇలాంటి కాఫీలు ఇమ్మని ఎవడో చెప్పరా. అందరి మీద సమానంగా తన భర్తకి ఏ కాఫీ ఇస్తే ఆ కాఫీ. ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిన దాంట్లో సుస్పష్టత అనమాట. ఒకనాడు ఒక తమాషా జరిగింది. ఆవిడదా 2 కాఫీలు పట్టుకొచ్చింది. ఒక కాఫీ భర్తకి ఇచ్చి తర్వాత నాకు ఇవ్వబోతోంది. ఇంతలో ఆ భర్త ఆయనకి కల్లా కావడం తెలియదు. ఆయనకి ఇచ్చిన కాఫీ ముందు నాకు ఇచ్చేశాడు. ఆయనకి ఈవిడ తర్వాత వేరే కాఫీ ఇచ్చింది. పాపం నా కాఫీ అదిరిపోతుంది, మంచి సువాసనతో మంచి టేస్ట్గా ఉంది. ఆయనేమో చిచ్చి ఇదేంటి ఇలా ఉంది, వాసన వచ్చింది అన్నాడు. అదేంటండి మీరు అలా అంటారు, కాఫీ ఎంత బాగుంటే రోజు వాసన వచ్చే కాఫీ వాళ్ళు బాగుంది ఏమిటండి అన్న నేను. ఆ తర్వాత తెలిసింది ఆయనకి ఇచ్చిన కాఫీ నాకు ఇచ్చేసేయాడు ఆయన. నాకు ఇవ్వబోయే కాఫీ పాపం ఆయన తాగవలసి వచ్చింది. కర్మయోగం అలా ఉంటుంది. కాబట్టి స్పెషల్స్ ఉంటాయి ఎక్కడికక్కడ. అలా ఉండకుండా శత్రు మిత్ర వివేకముతో సమచిత్తులై ఉండాలి. అందరినీ సమానంగా చూడాలి. ఇంటికి వచ్చినవాడు భర్త అయినా ఒకటే, ఈ వచ్చినవాడైనా అందరూ ఒకటే. అసలు నన్ను అడిగితే బయట వాళ్ళని ఎక్కువ జాగ్రత్తగా చూడాలట. ఇంటికి వచ్చిన వాడికి పవిత్రమైనది ఇవ్వాలి. తమ ఇంట్లో వాడు ఏం పడినా పర్వాలేదు, అది దోషం. ఇతరులకు గనక మనం అపవిత్రమైన వస్తువులు పనికిమాలినవి ఇస్తే ఎక్కడా పనికి రాకుండా ఇంట్లో 3 రోజులు ఫ్రిడ్జ్లో కుళ్ళిపోయిన దానిమ్మ పండు గురువు గారికి రహస్యంగా చేతిలో పెడితే వీడేం చేసుకుంటాడు, అది కర్మ. కాబట్టి ఇచ్చేదేదో మంచిది ఇవ్వాలి. సమచిత్తత ఉండాలి. తర్వాత శాంతులు, క్రోధరహితులు, సకల భూతదయాపరులు ఒగువారులు మహాత్ములనందగదులు. శాంతం ఉండాలి. సరే శాంతం మనం చెబుతాం, నేను చెప్పినా మనం చెప్పాక కోపం వస్తూనే ఉంటుంది, తప్పదు. సాధ్యమైనంత వరకు కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ సమస్త ప్రాణుల మీద దయ చూపించేవాడు ఎవడైతే ఉంటాడో అటువంటి వాడు సాధు పురుషుడు, మహాత్ముడు. మహాత్ముడికి అధిక కోపం ఉండదు. కోపం తాటాకు మంటలా తక్షణం పోవాలట. శాశ్వతంగా ద్వేషం పెట్టుకున్నవాడు సాధువు కాడు. అట్టి మహాత్ములు నాయందలి స్నేహం ప్రయోజనంబుగా కలిగి ఉంట. ఎవరు మహాత్ములు? పైన చెప్పిన వాళ్ళు మహాత్ములు. వాళ్ళు ఏం చేస్తారట? ప్రతి ప్రాణిలోనూ ఈ భగవంతుడిని చూస్తారట. ఎవరిని చూసినా వాళ్ళకి భగవంతుడి కింద కనపడుతున్నాడు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ మీద ద్వేషంలో వస్తుంది. చీపో. ప్రతి ప్రాణిలోనూ ఈ భగవంతుడిని చూస్తారట. ఎవరిని చూసినా వాళ్ళకి భగవంతుడి కింద కనపడుతున్నాడు. ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళ మీద ద్వేషంలో వస్తుంది. చీపో చీ అని తిట్టలేరు. అందువల్ల సమస్త ప్రాణులను భగవత్ స్వరూపులుగా చూడాలి, ప్రాణులందరినీ. అలాంటి వాళ్ళు తమ దేహము, తమ గృహము, తమ మిత్రులు, తమ భార్య, తమ పుత్రులు అనే తాత్కాలికమైన స్వార్థాన్ని విడిచిపెట్టి వసుధైక కుటుంబకం ఉదార చరితానంతో ఉదారమైన చరిత్ర కలిగిన మంచి వాళ్ళకి ఈ ప్రపంచమే నా కుటుంబం అనిపిస్తుంది. అలాంటి భావన కలిగి ఉంటారు వారలు మహాత్ములు. ఎవడు వ్యర్థమైన పనులు చేస్తాడు అంటే విషయాసక్తుడైన వాడే వ్యర్థమైన పనులు చేస్తాడు. ఎప్పుడు ఏదో పరిగిమాల పని చేస్తాడు వాడు. అలాంటి దుష్కృతముల వల్ల, పాపముల వల్ల ఇతరుల పొట్టకొట్టి సంపాదించే ఐశ్వర్యం ఉన్నదే, అది శరీరమునకు క్లేశమును, కష్టాన్ని కలిగిస్తుంది. శరీరమునకు ఎందుకు కష్టం కలుగుతున్నదంటే ఏ నీచమైన వస్తువో సేకరించాము. అలాంటి పాప సమూలమైనటువంటి ఆహార పదార్థములు సేకరించరాదు. పాపమూలమైన సంపాదన వద్దు, పాపమూలమైన కోరికలు కూడా వద్దు. ఈ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు వాడు విజ్ఞానం అవుతాడు. అంతవరకు మోహంలో పడి ఉంటాడు. అయినా ఇంత జ్ఞానము బోధించినా మళ్ళీ పుట్టలో పడుతూనే ఉంటాడు జీవి. అయితే ఈ వినడం వల్ల అప్పుడప్పుడైనా ఓహో ఇది కదా అనిపిస్తూ ఉంటుంది. అందువల్ల వినవలెను. కాబట్టి నాయనలారా, ఈ నా తత్వజ్ఞానాన్ని మీరు గుర్తులో పెట్టుకోండి. ఈ తత్వం తెలియకపోతే దేహికి దుఃఖం పెరుగుతుంది. మనస్సు కర్మలలో లీనమైపోయి జ్ఞానం పొందక అవిద్యని విడిచిపెట్టలేక మహామాయలో కొట్టుమిట్టాడుతుంది. ఈ శరీరము కర్మ మూలము పని చెయ్యాలి. తన పని తాను సక్రమంగా ప్రతివాడు చెయ్యాలి. ఆ కర్మ చేస్తున్నప్పుడు ఈ కర్మ నేను చేస్తున్నాను అనుకోకుండా వాసుదేవ పరాయత్తంగా భగవంతుడు చేయిస్తున్నాడని చెయ్యాలి. అలా తనంతట తాను చేయిస్తున్నాను అనుకున్న వాడికేమో దుఃఖమట. దేహధర్మం వాడిని పట్టుకుంటుందట. శరీర ధర్మం ఎప్పుడు పీడిస్తుంది? ఎప్పుడు వీడికి దుఃఖం కలుగుతుంది? ఎప్పుడు శరీరానికి బాధ కలుగుతుంది అంటే నేను ఈ పని చేస్తున్నాను అనుకుంటున్నాడు కనుక. అది ఎప్పుడు విడిచిపెడతాడో అప్పుడు వాడికి అసలు శరీర బాధే ఉండదన్నారు. విద్వాంసుడు కూడా ఈ శరీరము నాది అనుకోవడం వల్లే భ్రష్టుడైపోతున్నాడు, సంసార తాపంలో పొందుతున్నాడు. జనుడికి మోహానికి మూల కారణం ఏమిటి? 2 క్షేత్ర గృహ
సుతాప్త విత్తంబులందు నేను నాయది అని ఎడి మోహం బువలన, ఇది నాది, ఇది నేను అని ఈ వస్తువుల మీద ధ్యాస పెట్టడమే ఈ జీవికి సంసారంతో బంధం ఏర్పడడానికి మూల కారణం. ఈ బంధం తెగదు, అంత కష్టం కారణం ఈ మమకారం, నేను నాది అనుకోవడమే. ఈ రెండు విడిచిపెట్టిన తక్షణం ఎంతటి గొప్పవాడైనా సరే భగవంతుడిలో కలుస్తాడు, ఎంత నీచుడైనా ఆ స్థాయికి వచ్చేస్తాడు. ఈ సంసారం విడిచిపెట్టడం అంటే విడిచిపెట్టడం చాలా కష్టం. భార్య భర్తలు, ఇల్లు, పుత్రులు, ఇవి అధికమైన బంధం అంట, తక్కిన వాటికంటే ఎక్కువ బంధం అట. అందులో కొందరికి పుత్రబంధం, కొందరికి భార్యాబంధం, కొందరికి కనక బంధం, బంగారం. బంగారం ఉంటే భార్య దిక్కుమాల పెళ్ళం పోతే పోయింది, బంగారం ఉంటే చాలంటే 25 లక్షలకి ఎల్ఐసి చేసిన తర్వాత ఆవిడ పోతే బాగుండు అనుకుంటాడు. ఇది కొందరికి కనక బంధం అనమాట, ధనబంధం. మరి కొంతమందికి పుత్రుల మీద వ్యామోహం, సంతానం మీద. కొందరికి భార్యాభర్తలు, వారికి ఒకరి మీద ఒకరికి వ్యామోహం. ఏదైనా నా మీద నిరంతర భక్తి వల్ల ఆ బంధం నుంచి బయటపడగలుగుతాడు, ద్వంద్వ బుద్ధి విడిచిపెట్టగలుగుతాడు. దీనికి ఏకాంత సేవ అవసరం. ఏమిటి ఏకాంత సేవ అంటే, ఏదైనా ఒక కథ కానీ తత్వాన్ని కానీ విన్నాక ఇంటికి వెళ్ళి కాసేపు ఎవరికి సంబంధం లేకుండా, ఎవరితో మాట్లాడకుండా ఒక మూల కూర్చుని ఇవన్నీ గుర్తెచ్చుకోవాలట. పక్కన ఎవడన్నా కూర్చున్నాడు అనుకోండి, ఉపయోగం లేదు, మళ్ళీ వాళ్ళ లక్షణాలు వస్తాయి. లేదా అంతరంగాలను వినపడింది అనుకోండి, టీవీ తస్తాడు, మొత్తం పోతుంది. అవేం వినపడకుండా ఏకాంతంలోకి వెళ్ళి ఈ విన్న వాటిని స్మరించుకుంటే, అవి జప్తికి వస్తే క్రమేపీ వాడు ద్వంద్వాసక్తిని విడిచిపెట్టి పవిత్రుడవుతాడు. దీనికి సశ్రద్ధ అని పేరు. అది తప్పనిసరిగా ప్రతి జీవి పొందాలి. ఒక 5 నిమిషాలన్నా ఇంటికి వెళ్ళాక ఏకాంతంగా కూర్చోమన్నారు. తర్వాత అప్రమత్తుడు, ఎప్పుడూ కూడా చేసే పనిలో మెలకువతో ఉండాలి. మనం భ్రష్టులు అయిపోవడానికి గల కారణం ప్రమత్తత, ఏమరిపాటు ఉండరాదు. ఏమరిపాటు అంటే ఏమిటి? 2 రోజులు పురాణం విన్నాక 3వ రోజు అనిపిస్తుంది, రోజు వినే పురాణం కదా, ఎల్లుండి ఇంకో రోజు వద్దాంలే, ఇవాళకి ఒక్క రోజుకి ఓ సినిమాకి వెడితే ఏమిటి అనిపిస్తుంది. ఇది ఏమరిపాటు అంటే. ప్రమత్తత అంటే ఇదనమాట. ఒక్కసారి అడుగు పెట్టిన తర్వాత జాగ్రత్తగా ఆచితూచి నిత్యం దాని జోలికి వెళ్ళగలిగేవాడు అప్రమత్తుడు. కానీ అదేం విశేషమో తెలియదు కానీ భౌతికమైన లక్షణాలు ఎంతవాడినైనా సరే మత్తుని చేసేస్తాయి. అందులోంచి బయటికి రాగలిగితే, అప్రమత్తుడైతే వాడు జ్ఞాని అవుతాడు. ఇక వాంగ్ నియమనంబు, వాక్కుకి కూడా నియమం ఉండాలి. అంటే నేను ఈ రోజు ఎవరిని తిట్టను, లేకపోతే ఈ రోజు ఇలా ప్రవర్తిస్తానని, ఈ రకంగా మాట్లాడతానని ఒక నియమం పెట్టుకోవాలి నోటికి. ఆ నియమం ప్రకారం నడుచుకోవాలి. ఈ రోజు మౌన వ్రతం అనుకున్న వాడికి ప్రపంచ ప్రళయం వచ్చినా ఆ మౌనం నుంచి బయటికి రాకూడదు. ఇలా వాక్కుకు కూడా నియమం పెట్టుకుని ఎవడు నడుస్తాడో వాడు కూడా నా స్థానం పొందుతాడు అని ఋషభుడు చెబుతున్నాడు. సర్వంబు నన్నకాతలంచుటయు, ఈ చరాచర జగత్తంతా వాసుదేవమయం భగవత్ స్వరూపం తెలుసుకోవాలి. యోగ మార్గాన్ని, జ్ఞానాన్ని పొందాలి, సాత్విక లక్షణములతో ఉండాలి అని ఈ విధంగా ఇంకా ఏం బోధిస్తున్నాడో ఆ తర్వాత భారతీయుల యొక్క కథ ఏమిటో రేపటి రోజు ముచ్చటించుకుందాం. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.